హరే కృష్ణ దండవాత్ ప్రణామ్. అంతర్ద్వీపం 8వ భాగం. ఇవాళ మన అంతర్ద్వీపంలో నగరియ ఘాట్ అని చూద్దాం. ఈ నగరియ ఘాట్లో చాలా లీలలు జరిగాయన్నమాట. చైతన్య మహాప్రభు బాల్యంలో ఉన్నప్పుడు ఆయన ఇక్కడే స్నానం చేయడానికి వచ్చేవాళ్ళు. అలానే తన స్నేహితులతో కలిసి ఆడేవాళ్ళు అనమాట ఈ నీళ్ళల్లో. అక్కడ ఉన్న బ్రాహ్మణుల మీద, అక్కడ ఉన్న పెద్దవాళ్ళ మీద ఆయన పుక్కిలిచ్చి మొహం మీద వేయటం, వాళ్ళు సంధ్యావందనం చేస్తే వాళ్ళ దోసెట్లో ఆయన ఉమ్మ వేయటం చేసేవాళ్ళు అనమాట. దీన్ని చూసి వాళ్ళ తండ్రి జగన్నాథ్ మిశ్రాకి వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఆయన కర్రపట్టుకు వచ్చేలోపు చైతన్య మహాప్రభు వేరే మార్గం గుండా వెళ్ళేలోపు ఆయన జుట్టు ఆరిపోయేది. ఆయన ఒంటి నిండా దుమ్ము పూసుకొని, చేతి నిండా ఒంటి నిండా ఇంకు పూసుకొని చదువుకున్నట్టు చూపించేవాళ్ళు అనమాట. ఈ విధంగా ఆయన తండ్రి గారు ఏమనేవారు కాదనమాట. అలానే ఇక్కడే సచీమాత మొదటిసారిగా లక్ష్మీప్రియాదేవిని చూడటం, ఆమె కోడలుగా అంగీకరిస్తుందన్నమాట. అలానే చాందిగాజీ అన్యాయులు కూడా మీరు కీర్తన చేయకూడదని ఈ ఘాట్ దగ్గరే వాళ్ళు హెచ్చరిస్తారు. హరే